అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజైతే లైనింగ్ లేకుండా మామూలు బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి డాట్ అయితే వేసుకోవాలి. చూడండి, మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. మీ మెయిన్ డాట్ వేసేటప్పుడు 2.5 ఇంచులు ఎడల్పు దగ్గర నుంచి మనము మళ్ళీ 2.5 ఎడల్పుతో మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ డాట్ ఎడల్పు వచ్చేసి 1.5 అయితే ఉంటుందండి. అలాగే ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు డాట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డాట్ అయితే వేసుకోవాలండి. మనకు మెయిన్ డాట్ వేస్తానే షేప్ అయితే మనకు కప్పు షేప్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఆ తర్వాత ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు డాట్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా మనకు కప్పు షేప్ అనేది వచ్చిందో. ఆ తర్వాత సంఖభాగంలో చూడండి ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలండి. నేను క్రాస్ అయితే ఇలా స్టిచ్ చేసేటప్పుడు అయితే తీస్తానండి, కటింగ్లో అయితే తీసుకోను. ఇంకా ఈ విధంగా సంఖభాగంలో ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలండి. లోత్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు సంఖభాగంలో చూడండి మెయిన్ డాట్ పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా సంఖభాగంలో షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇంకా సంఖభాగంలో కూడా డాట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము 3 డాట్లు అయితే వేసుకోవాలండి. బ్లౌజుకు 3 డాట్లు వేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొక భాగాన్ని గుని వేసుకోండి. నేనైతే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చూపించలేదండి. ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కు. ఆ తర్వాత చూడండి షేప్ పట్టీలు అయితే స్టిచ్ చేస్తున్నానండి. షేప్ పట్టీలు వచ్చేసి మెయిన్ క్లాతే నేను 2 అయితే తీసుకున్నానండి. 2 రైట్ సైడ్ లోపలికి అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంకొక పీసు ఎగస్ట్రా పీస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా. చూడండి, స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి మనము ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ను కటింగ్ చేసేసి ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ విడదీసేసి చూడండి రైట్ సైడ్ అనేది మనకు పైకి వచ్చేస్తుందండి. ఎటు చూసుకున్నా మనకు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది. చూడండి, ఈ విధంగా మనము మెయిన్ క్లాత్ 2 పీసులు తీసుకున్నప్పుడు 2 రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకు ఎటువైపు స్టిచ్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఓకేనా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, వేస్ట్ క్లాత్ అనేది మనకు లోపలికి వెళ్ళిపోయే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇంకా ఎగస్ట్ ఉన్న వేస్ట్ క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా ఇలాగే ఇంకొక పార్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇంకొక షేప్ పట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇంకొక షేప్ పట్టుకుని 2 రైట్ సైడ్ అనేవి మనకు లోపలికి ఉండాలి. చూడండి, ఈ విధంగా 2 రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని ఇలా నీట్గా సమానంగా పెట్టుకొని ఇంకొక వేస్ట్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా నిమురుకుంటే చూడండి, ఈ విధంగా నిమురుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనం పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. టాప్ స్టిచ్ అంటారు కదా, టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్గా అయితే వేసుకోవాలండి, వారకైతే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నీట్గా ఈ క్లాత్ అయితే కటింగ్ చేసేయండి. ఆ తర్వాత చూడండి ఈ విధంగా షేప్లు మనకు పక్క పక్కన వచ్చే విధంగా చూసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇప్పుడు మనం ఆల్ది బ్లౌజుకి అయితే చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆల్తి బ్లౌజుకు షేప్ పట్టి ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇంకా ఎగస్ట్ ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా మనము కుట్టి ఇవ్వచ్చండి. ఓకేనా, ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకొని ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి. చూడండి, మూల అనేది మనం ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు వచ్చే విధంగా చూసుకోవాలండి. ఆ తర్వాత మెయిన్ డాట్ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి. సైడ్ జాయింట్ వైపుకు ఫోల్డింగ్ చేయాలండి మెయిన్ డాట్ అనేది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి ఎగస్ట్ వచ్చిన షేప్ పట్టిని అయితే కటింగ్ చేసేయాలండి. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేయాలండి. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా. ఇప్పుడు ఇంకొక షేప్ పట్టుకుని ఇలాగే స్టిచ్ చేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ డాట్ వచ్చేసి మన వైపుకు అయితే వస్తుందండి. ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చేసి మనకు పాదం వైపుకి వస్తే ఇప్పుడు వచ్చేసి మన వైపుకి అయితే వస్తుందండి. చూడండి, ఈ మెయిన్ డాట్కి వచ్చేసి మనం పాదం వైపుకి అయితే ఫోల్డింగ్ చేయాలండి. సైడ్ జాయింట్ వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్ట్ ఉన్న షేప్ పట్టీని అయితే కటింగ్ చేసేయాలండి. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేయాలి.
చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత సింపుల్గా మనము స్టిచ్ చేసుకున్నామో. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇవి పక్కన పెట్టేసి ఇంకా మనం హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్ అయితే మనకు లైనింగ్ కాదు కాబట్టి హెమ్మింగ్ చేయాలండి. అందుకోసం ఫస్ట్ మనము ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ అలా చూడండి, ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, మనము ఈ విధంగా ఒక 1 ఇంచు వచ్చే విధంగా 1 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ స్టిచ్ వచ్చేసి మనం పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ మనము హెమ్మింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఇంకా ఇలానే సేమ్ ఇలానే మళ్ళీ ఇంకొక హ్యాండ్ని ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకా మనము హెమ్మింగ్ కోసం అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండు చేతులు స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెండు ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇంకా మనము ఆది బ్లౌజ్కు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్కి అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. నేను కొద్దిగా పొడవే పెట్టానండి హ్యాండ్స్ వచ్చేసి. ఎందుకని చెప్తారా, ఇది 2 weight బ్లౌజ్ కాబట్టి, కాటన్ బ్లౌజ్ కాబట్టి మనకు నీళ్ళలో పడితే సింక్ అవుతుందండి. అందుకని చెప్పేసి మనము ఎప్పుడైనా సరే ఆల్తీ బ్లౌజ్ మైన పెడితే మనము వాళ్ళు మళ్ళీ ఒక ఉతుకు వేసుకున్న తర్వాత పైకి ఉందని చెప్తారు. అందుకని చెప్పేసి మనము ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ ఎక్కువ పెట్టుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్ గుని రెండు రైట్ సైడ్ లోపల పెట్టుకుని హ్యాండ్స్ ఈ విధంగా 1 సైడ్ మనము క్రాస్ అయితే తీసుకోవాలండి. హ్యాండ్ని లోత్ అయితే తీయాలి చూడండి. ఆ తర్వాత మనము ఉక్సులు పట్టి దారాల పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను దారాల పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. దారాల పట్టి కోసం వచ్చేసి మనము ఒక 3 ఇంచులు కానీ 2.5 ఇంచు ఎడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసుకొని రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పైకి పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు చూడండి, ఇందాక మనం స్టిచ్ చేసిన ఖర్చు వచ్చేసి ఈ విధంగా లోపలికి పెట్టుకొని కవర్ చేసేయాలండి. వారకు స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేయాలండి. అలాగే కింది సైడ్ని రఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి రఫ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక పాదం ఖర్చుతో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా రఫ్ చేసేస్తున్నా చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టి వైపు అయితే ఉక్సులు పట్టి అయితే స్టిచ్ చేద్దామండి. ఉక్సులు పట్టి కోసం అయితే మనము ఇక్కడ ఒక 2 ఇంచులు కానీ 1.5 ఇంచుతో ఎడల్పుతో అయితే క్లాత్ తీసుకోవాలండి. ఆ తర్వాత స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టార్టింగ్లో అయితే రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసేసి స్ట్రైట్గా ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటారో అలా చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం రైట్ సైడ్ స్టిచ్ చేయాలండి. రైట్ సైడ్ స్టిచ్ చేసి రాంగ్ సైడ్కి తిప్పుకోవాలండి. దారాలు పట్టి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తిప్పాలా. ఉక్సులు పట్టి వచ్చేసి రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి అయితే తిప్పుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసేయాలండి. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి వచ్చేసి మొత్తం క్లాత్ను ఫోల్డింగ్ చేసేయాలండి. ఈ విధంగా వారకు నీట్గా మనము సర్దుకొని క్లాత్ అనేది వారకు స్టిచ్ చేసుకోవాలండి. అలాగే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేసేయండి, మనకు కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, మనము 2 ఆల్తీ బ్లౌజ్ తీసుకొని 2 నెక్లు సమానంగా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి అయితే తీసుకున్నానండి. ఉక్సులు పట్టి వైపు మనము బ్లౌజ్కి వచ్చేసి ఉక్సులు పట్టి వైపే ఈ విధంగా కొలుచుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ ఎగస్ట్ వచ్చిన క్లాత్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము రౌండ్లోకి కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా మనము కటింగ్ అయితే చేసుకోవాలండి నీట్గా. తర్వాత దారాల పట్టికుని మనము ఉక్సులు పట్టికి ఈ విధంగా చూసుకొని ఎగస్ట్ వచ్చిన క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే మనము నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఉక్సులు పట్టి దారాలు పట్టి సమానంగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఎటువైపు వస్తుందో ఫ్రంట్ పార్టు ఉక్సులు పట్టి దారాలు పట్టి 2 ఇలా సమానంగా సెట్ చేసుకొని మనము షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 సమానంగా పెట్టుకొని జాయింట్ అయితే చేయాలి చూడండి. ఆ తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసుకొని రఫ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలండి. హ్యాండ్స్ వచ్చేసి మనం లోతు తీసినది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలండి. క్రాస్ తీసినాం కదా, ఒకవైపు క్రాస్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా
చూసుకొని ఈ విధంగా మధ్యలో నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి పాదం ఖర్చు కానీ 1/2 ఇంచ్ ఖర్చుతో కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ అలాగే హ్యాండ్ కానీ ఇగ్గకోకుండా స్టిచ్ చేసుకోవాలండి. మనం ఇగ్గామంటే క్లాత్ బ్లౌజ్ అనేది ఎత్తిపోతుందండి. ఇగ్గకోకుండా మనం జస్ట్ పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇగ్గద్దండి క్లాత్ అనేది బ్లౌజ్ని కానీ హ్యాండ్ను కానీ ఇగ్గకోకుండా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా మనము హ్యాండ్ అయితే జాయిన్ చేసాము. అదేవిధంగా ఇటు సైడ్ని జాయింట్ అయితే చేసుకోవాలండి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. నేను డబుల్ స్టిచ్ అయితే చూపించలేదండి. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్ అయితే. ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ పట్టి అయితే అటాచ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ పట్టి కోసం అయితే 1.5 ఎడల్పుతో క్లాత్ అయితే తీసుకోండి. పొడవు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత వస్తుందో ఆమెన లూజ్ క్లాత్ పొడవు అయితే తీసుకోండి. ఎడల్పు వచ్చేసి 1.5 కానీ 2 ఇంచులు కానీ తీసుకొని ఈ విధంగా పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి మనం పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. పై స్టిచ్ వేసేటప్పుడు మనం హెమ్మింగ్ చేసే పట్టి మీదనే వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీద కాకుండా హెమ్మింగ్ పట్టి మీదనే ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకొని ఎగస్ట్ వచ్చిన హెమ్మింగ్ పట్టిని అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచు మనం హ్యాండ్కు ఫస్ట్లో ఎలా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పెట్టుకొని మనం ఆల్ది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉన్న వైపు ఉక్సులు పట్టి కొలుచుకొని ఈ విధంగా లూజ్ అయితే చూసుకొని ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేసేయాలండి. రఫ్ చేసేసి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సంఖ దగ్గరకుని ఒకసారి ఆల్ది బ్లౌజ్కు చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా సంఖ లూజ్ అయితే చెక్ చేసుకోవాలా చూడండి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసేయాలండి. హ్యాండ్ దగ్గర వచ్చేసి రఫ్ చేసేయాలా చూడండి. ఈ విధంగా రఫ్ చేసేయండి. ఇంకా సేమ్ ఇదే విధంగా మనం ఇటు సైడ్ని జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి హ్యాండ్ దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టుకుంటూ కింది వైపుకు హెమ్మింగ్ పట్టి అనేది కిందికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనము ఇటు సైడ్ని జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇటు సైడ్ వచ్చేసి మనకు దారాల పట్టి కాబట్టి ఆల్ది బ్లౌజ్కు దారాల పట్టి వైపు మనం కొలుచుకోవాలా చూడండి. ఈ విధంగా దారాల పట్టి వైపు ఉన్న వైపు దారాల పట్టిని కొలుచుకొని ఎక్కడికి వస్తుందో కుట్టు చూసుకొని అక్కడికి మనము ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ రఫ్ చేసేయండి. ఈ విధంగా రఫ్ చేసి అలా చూడండి స్ట్రైట్గా సంఖ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత సంఖ లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. మనకు ఆల్ది బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో ఆ విధంగా అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గరకుని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా రఫ్ చేసేయండి. ఇంతేనండి. ఇంకా మనకు బ్లౌజ్ అయితే మెడ పీస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తున్నా చూడండి. ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే నేను ఏ విధంగా వేసుకోవాలనేది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చూడండి ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ డాట్స్ని వేసుకోవాలండి. ఈ విధంగా డాట్ అయితే వేసుకోవాలి చూడండి. బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలండి. చూడండి నేను మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ మీదనే వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా మనకు ఇలా వస్తుందండి. మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మనం కటింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ని కరెక్ట్గా వస్తుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా కుట్లు ఎన్ని కావాలంటే ఒక 2 3 వేసుకోండి. ఇంకా కంప్లీట్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఇంకా నేను మెడ పట్టి అయితే వేయలేదండి. పైపింగ్ కానీ హెమ్మింగ్ పట్టి కానీ మీరు వేసుకోండి. అది ఎలా వేయాలనో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.